హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. దేశంలో దొంగ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎలక్షన్ కమిషన్ ఒక ముందడుగు వేసింది. ఎన్నికల కమిషన్ తీరుపైన గడిచిన కొద్ది సంవత్సరాలుగా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలు నిర్వహిస్తున్న తీరుపైన రాజకీయ పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 17 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్ తీరును తప్పుబడుతూ అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాయి. ఎన్నికల కమిషన్ ఈ దేశంలో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఉన్నాయి. సో ఈ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ దాదాపు 9-10 సంవత్సరాలుగా చాలా విస్తృతంగా దేశంలో ప్రచారంలో ఉంది. ఇటీవల ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ ఓడిపోయిన పార్టీలు రకరకాల అభ్యంతరాలను ఎన్నికలు జరిగిన తీరుపైన వ్యక్తం చేస్తూ ఉండడం చూసాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి అటువంటి అభ్యంతరాలు చూసాం. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అటువంటి అభ్యంతరాలు చూసాం. గతంలో వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి అటువంటి అభ్యంతరాలను చూసాం. తాజాగా ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి కూడా అటువంటి అభ్యంతరాలను చూసాం. మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట్లయితే కొన్ని లక్షల మంది ఓట్లను కొత్తగా జాయిన్ చేయించారని, కొన్ని లక్షల మంది ఓట్లను కొత్తగా అక్కడ తొలగించారని రాజకీయ పార్టీలు ఆరోపించడం, కొంత డేటాను చూపించడం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు దానిపైన మాట్లాడడం కూడా గమనిస్తూ ఉన్నాం. అలాగే వెస్ట్ బెంగాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఓటర్లను తగ్గించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తోంది అంటూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఆరోపణ చేస్తోంది. సో ఈ రకంగా ఓట్ల తొలగింపు అంశం, ఈవీఎంలకు సంబంధించిన అంశం ఒక పక్కనుంటే ఓట్ల తొలగింపుకు సంబంధించిన ప్రయత్నం జరుగుతోంది. ఓట్ల తొలగింపు ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్గనైజ్డ్గా చేస్తుంది అంటూ ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో మాలాంటి వాళ్ళం, దేశంలో చాలామంది ఎలక్షన్ కమిషన్లో సంస్కరణలు రావాలని కోరుకుంటున్న వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ మరింత మెరుగ్గా పనిచేయాలని కోరుకుంటున్న వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వస్తున్నాం. ఈ దొంగ ఓట్లను నియంత్రించడానికి ఆధార్ కార్డుకి ఎందుకు ఓటర్ కార్డుని లింక్ చేయలేము? ఆధార్ కార్డుని ఓటర్ కార్డుని లింక్ చేసినట్లయితే దొంగ ఓట్లను పూర్తిగా తీసేయొచ్చు. ప్రస్తుతానికి ఆధార్ కార్డులకు సంబంధించి దొంగ ఆధార్ కార్డులు చేయడానికి సంబంధించిన అవకాశం లేదు. ఎందుకంటే అది యూనిక్ ఐడెంటిటీగా ఉంది. సో వాళ్ళకి సంబంధించిన ఐరిస్ తీసుకుంటున్నారు కాబట్టి వాటిలో ఫేక్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. 1-2 చోట్ల అటువంటి జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ అవి యాక్యురేట్గా ప్రస్తుతం అనేక పౌర సేవలకి ఆధార్ కార్డుని ఉపయోగించుకుంటున్నాం. అనేక ఆర్థికపరమైన సేవలకు కూడా ఆధార్ కార్డుని ఉపయోగించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడి కూడా దాన్ని లింక్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు చాలామంది. సో మాలాంటి వాళ్ళని కూడా దానిపైన మాట్లాడుతూ ఉన్నాం. ఓటర్ ఐడిని ఆధార్ కార్డుని లింక్ చేసినట్లయితే అనేక దొంగ ఓట్లను తొలగించినట్లు అవుతుంది. అనేక దొంగ ఓట్లను తొలగించడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియ మరింత బలంగా ఉండడానికి దోహదపడినట్లు అవుతుంది. సో ఈ ఓటర్ ఐడి కార్డులో ఉన్న ఫోటోలు కూడా ఐడెంటిఫై చేసే తరహాలో ఉండట్లేదు. సో ఓటర్ ఐడి కార్డుకి సంబంధించి రకరకాల ఫేక్ ఓటర్ ఐడి కార్డులు తీసుకొస్తున్నారు. కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓటర్ ఐడి కార్డ్ని వాళ్ళు ఓటు వేయడానికి వచ్చిన సందర్భంగా వాళ్ళ మొహాన్ని చెక్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది రకరకాల కారణాల వల్ల. ఈ నేపథ్యంలో ఫెయిర్ ఎలక్షన్ జరగడం కోసం, దొంగ ఓట్లు లేకుండా ఉండడం కోసం, కొత్తగా ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళ ఓట్లు అక్కడ లేకుండా చేయడం కోసం ఈ రెండింటిని లింక్ చేయాల్సిన అవసరం ఉంది అనే డిమాండ్కి ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ తలొగ్గినట్టు కనపడుతోంది. సో దొంగ ఓట్లకు ప్రస్తుతానికి ఈ డెసిషన్తో చెక్ పెట్టవచ్చు. దానికి సంబంధించి కూడా టెక్నికాలిటీస్ పైన ఫర్దర్గా మీటింగ్స్ జరగబోతున్నాయి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఈ అనుసంధాన ప్రక్రియని చేస్తామంటూ చెప్తుంది ఎలక్షన్ కమిషన్. అలాగే కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖకు సంబంధించిన కార్యదర్శి మీటింగ్ తర్వాత ఈ డెసిషన్ని ప్రకటించారు. భారతదేశంలో ఈ డెసిషన్ జరగాలని కోరుతున్న వాళ్ళు చాలా కాలంగా ఉన్నారు కాబట్టి దీనిపైన డెసిషన్ ఎలక్షన్ కమిషన్ తీసుకోవడం. కొత్తగా ఎలక్షన్ కమిషన్కి ఇటీవల 3 కమిషనర్ల నియామకం జరిగింది. సో ఆ 3 కమిషనర్లు తీసుకున్న ఒక క్రియాశీలమైన నిర్ణయంగా దీన్ని మనం చూడొచ్చు. అయితే ఈ దేశంలో చాలామంది కోరుతోంది, ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ సరిగ్గా జరగాలంటే బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరగాలనే కోరిక కూడా దేశ ప్రజల్లో ఉంది కాబట్టి, సో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు పైన, వాటి ట్యాంపరింగ్ పైన అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రజల్లో కూడా ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తాయో లేదోననే ఆందోళన ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దానిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక రాజకీయ పార్టీలు, మెజారిటీ రాజకీయ పార్టీలు ఈ దేశంలో ఈవీఎంలను నమ్మలేమని చెప్తూ వస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు గతంలో ప్రాతినిధ్యం వహించిన సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఆయన చెప్తున్నమాట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అన్ని సీట్లు మేము గెలిచినప్పటికీ మేము ఈవీఎంలను నమ్మలేమని చెప్తున్నారు. సో అంటే ఆ స్థాయిలో ఈవీఎంల పైన రాజకీయ పార్టీలకు అపోహలనాలో, అనుమానాలనాలో, సో అటువంటి అనుమానాలు రావడానికి కారణమైన అనేక వీడియోలు, అనేక సంఘటనలు, అనేక డేటాలు ప్రజా బాహుల్యంలో ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ తాము చాలా ఫెయిర్గా ఎలక్షన్ చేస్తున్నామని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగా ఖచ్చితంగా ఈవీఎంల పై కూడా ఈ తరహా డెసిషన్ తీసుకుంటే ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ పైన సామాన్యుడికి మరింత నమ్మకం కుదిరే పరిస్థితి ఉంటుంది.